Hi, this is Dr. Radhika Chennupati, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. నిమ్ము అన్నది మీరు కామన్ గా వింటుంటారు. అసలు నిమ్ము అంటే ఏంటి? నిమ్ము అన్న దానికి మనం నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలా? చూద్దాం. సాధారణమైన దగ్గు జలుబుని అందరూ నిమ్ము అని లేబుల్ చేస్తారు. సాధారణమైన దగ్గు జలుబుని నిమ్ము అని కూడా కామన్ కోల్డ్ అండ్ కాఫ్ ని వదిలేయచ్చు. కానీ దగ్గు జలుబు 3 రోజుల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఫీవర్ కంటిన్యూస్ గా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి. దీంతో పాటు పిల్లలకి ఆయాసం అలా ఉంటుంది అంటే వెంటనే నియర్ బై డాక్టర్ ని సంప్రదించాలి. యూజువల్లీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే దగ్గు జలుబు ఒక 3 days తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా ఏమి కాదు అని ఇంట్లో మీ ఓన్ గా నెబులైజేషన్స్ పెట్టుకొని నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అయిపోయి పిల్లలు ఆయాస పడటం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం ఇలాంటి కంప్లైంట్స్ తో మా దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్లో చాలా మంది పిల్లలు చిన్నపాటి మిషన్ కి రెస్పాండ్ అవుతారు. కానీ కొంతమంది పిల్లలకి ఆ నిమ్ము ఎంత ఎక్కువ అవుతుందంటే వాళ్ళకి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. నిమ్ము అన్నది ఏముంది దగ్గు జలుబు అని వదిలేయదు. 3 రోజులకు మించి దగ్గు జలుబు తగ్గట్లేదు లేదా మీ పాప ఆయాస పడుతుంది, ఫీవర్స్ అనేవి కంటిన్యూ వస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి దాని ప్రకారం మాత్రమే మందులు వాడండి.